రాష్ట్ర వ్యాప్తంగా వానలు వరదలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డి, నిర్మల్, దాంతోపాటు మెదక్ జిల్లాలోనైతే మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి అదే విధంగా వచ్చే 2 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైందో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి నాతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కామారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించి సో ఎందుకు అక్కడ అంత వర్షపాతం నమోదైంది, సో ఎఫెక్ట్ ఏంటి సార్ అసలు? ఈ నెల 26వ తారీఖున వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. ఇది నిన్నటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో ఇంచుమించు 24 గంటలు పైగా అదే ప్రాంతంలో కొనసాగింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే ప్రతి లో ప్రెషర్ ఏరియాకి కూడా సముద్ర తల నుంచి కొంత ఎత్తు వరకు దాని ప్రభావం ఉంటుంది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం సముద్ర మట్టం నుంచి ఒక 8 కిలోమీటర్ల వరకు కొనసాగుతూ అది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉండటం వల్ల మనకి ఇంచుమించు సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో నిన్న కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటాం. అంటే మనకి తేమగాలుల యొక్క సంగమం మనకి చూసుకున్నట్టయితే ఏదైనా అల్పపీడన ప్రాంతం ఇక్కడ సముద్రంలో ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో మనకి ఈ తేమతో కూడిన గాలులు ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం ప్రారంభిస్తాయి. మనకి ఇక్కడ అల్పపీడనం ఉంది కాబట్టి మనకి అరేబియన్ సీ నుంచి కూడా మాయిశ్చర్ విండ్స్, తేమగాలులు అనేవి ఇలా తెలంగాణ, మనం సెంట్రల్ పార్ట్లో ఉన్నాము, తెలంగాణ మీదుగా ఈ ప్రాంతం వరకు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్క్యులేషన్ వల్ల అప్పర్ పార్ట్ వచ్చేసి ఈ వైపుకి వాలి ఉండటం వల్ల మనకి వచ్చేసి ఈ తేమగాళ్ళన్నీ కూడా మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఆల్రెడీ ఇటు మనకి వెస్ట్ నుంచి ఈ అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కూడా తేమగాళ్ళు వస్తున్నాయి. ఈ రెండు కూడా నిన్న మధ్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ అయిపోయి మనకి కంటిన్యూస్గా అక్కడ క్లౌడ్ మాస్ ఏర్పడి ఒక 5-6 జిల్లాల్లో చాలా భారీ, అత్యంత భారీ వర్షాలు మనకి నిన్న రికార్డ్ అవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 48 గంటల్లో మనకి 65 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లాలోను, అలాగే నైబరింగ్ మెదక్, సంగారెడ్డి, నిజామాబాదు, ఈ సిద్దిపేట ఈ జిల్లాల్లో చాలా చోట్ల 20 నుంచి 30 సెంటీమీటర్లు పైబడి కూడా మనకి వర్షపాతం నిన్న నమోదైంది. స్టిల్ మనకి మన కామారెడ్డి ప్రాంతంలో స్టిల్ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది, క్లౌడింగ్ అనేది మార్నింగ్ నుంచి కూడా మనం గమనిస్తున్నాం. మార్నింగ్ 8:30 నుంచి కూడా ఈ ప్రాంతంలో స్టిల్ క్లౌడ్ మాస్ పెర్సిస్టింగ్గా ఉంది. మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మరొక 17 సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లాలో మనకి నమోదైంది. ప్లస్ ఈ ప్రాంతంలో మనకి కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఫర్దర్ కొద్దిపాటి వర్షపాతానికి కూడా చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి కామారెడ్డి జిల్లా, దానికి నైబరింగ్లో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాలకు కూడా ఒక 4 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో మనకి 2-3 చోట్ల 20 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ సిస్టమ్ ఈ దిశలో మనకి మూవ్ అవుతుంది కాబట్టి నార్త్ తెలంగాణలోని ఉన్న జిల్లాల మీద ఇంకా ప్రభావం ఉంటుంది. కాబట్టి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, మధ్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్, అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల రెయిన్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా మీరు ఏవైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆ ప్రాంతాలు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఎట్లా ఉంది సార్? మనకి నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో మన బులెటిన్లు మామూలుగా 7 days ఫోర్కాస్ట్లో డే మొత్తానికి ఎట్లా ఉంటుందన్నది ఇచ్చిన తర్వాత నౌకాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నౌకాస్ట్ అనేది ప్రతి 3 గంటలకి యాక్చువల్ రాడార్ ఇమేజ్ చూస్తూ ఆ ప్రాంతంలో నిజంగా క్లౌడ్ అక్యుములేషన్ ఎంత ఉంది, మనం అనుకున్నంత ఉందా, అనుకున్న దానికంటే ఎక్కువ ఉందా, ఈ అవసరాన్ని బట్టి గంటకి, అరగంటకి కూడా జనరేట్ చేసి సంబంధిత జిల్లాల కలెక్టర్లకి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఎన్డీఎంఏ వారికి కూడా మనం ఆ అలర్ట్లని తక్షణం పంపించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో ఈ 4 జిల్లాలు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్కి సంబంధించి సో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు అత్యంత భారీ వర్షపాతం సంబంధించి. ఇప్పటికే ఆ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు మనకు వాగులు వంకలు పొంగి పొలుతా ఉన్నాయి, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. సో దాదాపు ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడవచ్చు సార్ ఈ రోజు సంబంధించి? ఆల్రెడీ మార్నింగ్ నుంచి మనం కామారెడ్డి ప్రాంతంలో చూస్తున్నాం 17 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో కూడా 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ ప్రాంతాలు స్టిల్ మనకి అత్యంత భారీ వర్షాలు కోవలోనే ఉన్నాయి. ప్లస్ మనకి ఆల్రెడీ అక్యుములేటెడ్ రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో బాగా వాటర్ అక్యుములేషన్ ఉంది. వాగులు వంకలు జలాశయాలు అన్నీ నిండి ఉన్నాయి. కాబట్టి వర్షం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా 48 నుంచి 72 గంటల వరకు కూడా దాని ప్రభావం అంటే ఏ ప్రాంతంలో అయినా సడన్గా వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. పంటలన్నీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ మునిగి ఉన్నాయి కాబట్టి వారు ఆ నీరు బయటకు వెళ్ళేట వరకు వారు చేసేదేమీ లేదు. కానీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు రోడ్ల మీద తక్కువ నీరే ఉందని ప్రవేశించవద్దని చెప్తున్నాము. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి అయినా సరే వాటర్ లెవెల్ సడన్గా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో వెహికల్స్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వర్షం తగ్గిపోయినా సరే మరొక 48 నుంచి 72 గంటల వరకు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవకాశం అయితే ఉందండి. ఓకే సార్, ఈ హెవీ రెయిన్, వెరీ హెవీ రెయిన్తో పాటు ఏమన్నా ఈదురుగాలకు సంబంధించి కూడా వీచే అవకాశం ఉందా? సో ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ఈ రెయిన్ పడుతున్న సమయంలో మనకి కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో కొంచెం ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అలర్ట్. ఈ ఫ్లాష్ ఫ్లడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేస్తున్నారుగా, దానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ సంబంధించి ఎలా ఉంది సార్? అది ఈ మనకి ఐఎండీలో హైడ్రాలజీ విభాగం ఉంటుందండి. ఈ హైడ్రాలజీ విభాగంలో ఏంటంటే ఇప్పుడు పడే వర్షపాతం ఫోర్కాస్ట్ కాకుండా గత 2 రోజుల్లో ఆ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడింది, అక్కడున్న మెయిన్ జలాశయాలకు క్యాచ్మెంట్ ఏరియాస్ ఏంటి, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడింది, ఆల్రెడీ మళ్ళీ ఫోర్కాస్ట్ ఎంతవరకు ఉంది, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఒక మ్యాప్ జనరేట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న జలాశయాలు ఏవైనా సరే గట్లు తెగే అవకాశం ఉందా, ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందా అన్నది ఆ బులెటిన్ కూడా రోజుకి 5-6 సార్లు మనం సంబంధిత అధికారులకి వివిధ బులెటిన్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకే సార్, ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు ఎల్లో అలర్ట్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉంది. సో ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమన్నా హెవీ రెయిన్ కి ఛాన్స్ ఉందా సార్? మనకి ముఖ్యంగా ఈ సిస్టమ్ తీరాన్ని దాటింది కాబట్టి ప్రభావం అయితే తగ్గిపోతుంది. అయితే మనకి ఆల్రెడీ ఈ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇంకా మాయిశ్చర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఈ సిస్టమ్ ఇంకా పెర్సిస్టింగ్ ఉంది కాబట్టి మనం హైదరాబాదు 3 జిల్లాల్లో, సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏంటంటే క్లౌడీగా ఉండి లైట్ టు మోడరేట్ అయిన చాలా ప్రాంతాల్లో డ్రిజిలు ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం వేళల్లో 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ అంటే అరౌండ్ 15 to 20 మినిట్స్ కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ పడే అవకాశం ఉంది. రేపు ఈ లో ప్రెషర్ సిస్టమ్ మరింత నార్త్ వెస్ట్గా ప్రయాణించి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అది మనకి దూరంగా జరిగిపోతుంది. ప్లస్ అది కూడా గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోతుంది. రేపటికి లో ప్రెషర్ నుంచి కూడా వీకెన్ అయిపోయే అవకాశం ఉంది. సో ఓన్లీ మన తెలంగాణ, నార్త్ తెలంగాణలోని 5-6 జిల్లాల మీద కొద్దిపాటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, జయశంకర్, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకి రేపు ఎల్లో అలర్ట్. హెవీ రెయిన్ఫాల్ అంటే 7 to 12 సెంటీమీటర్స్ లోపు ఈ జిల్లాల్లో కొద్దిగా పడే అవకాశం ఉందని ఆ అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా రేపు క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లైట్ టు మోడరేట్ రెయిన్, డ్రిజిలు చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు సంబంధించి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తారుగా, సో అట్లా ఏమైనా రాబోయే 3 గంటలకు సంబంధించి మళ్ళీ ఏమైనా రిలీజ్ చేశారా బులెటిన్? ఇప్పుడు ఈ ప్రాంతానికి మార్నింగ్ కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది, ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రతి 2-3 గంటలకి క్లౌడ్ ఇంటెన్సిటీ పెరిగితే అవసరాన్ని బట్టి గంటకి, అరగంటకి కూడా ఈ బులెటిన్లు రెగ్యులర్గా పెట్టడం వివిధ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి అందరికీ కూడా చేరవేయడం జరుగుతుంది. రాగల 2-3 గంటల్లో మనం చూసినట్టయితే ఇటు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో క్లౌడ్ కాన్సన్ట్రేషన్ ఉంది. అలాగే మనకి ఇటు దక్షిణ వైపు చూసినట్టయితే ఇటు వనపర్తి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మము ఈ ప్రాంతాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ మనకి ప్రస్తుతం రాడార్ పిక్చర్ నుంచి వచ్చిన ఇన్పుట్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కావచ్చు, ఎఫెక్ట్ అవుతున్న జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు రాష్ట్ర సీఎం కావచ్చు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు. సో మీ
మీతో ఎట్లా కోఆర్డినేట్ అవుతున్నారు, దాంతో పాటు ఎట్లాంటి ఆలోచిస్తున్నారు మీరు అధికారులకు సంబంధించి? మా బులెటిన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అన్ని జిల్లా కలెక్టర్లకి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు వారికి, అలాగే NDMA వారికి ప్రతి బులెటిన్ ప్రతి 3 గంటలకి ప్రతి గంటకి జనరేట్ అయ్యే బులెటిన్స్ అన్నీ కూడా వారికి రెగ్యులర్గా మనం పంపించడం జరుగుతుంది. తదనుగుణంగా వారు ఆ పల్ల ప్రాంతాల్లో ఎవరిని ఖాళీ చేయించాలి, ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలి అన్నది ఇది స్టేట్ గవర్నమెంట్ ఒక్కరికే కాకుండా మన రైల్వేస్కి, ఇటు విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి, వారందరికీ కూడా మన మెయిల్ ఐడీల్లో వాళ్ళ మెయిల్ ఐడీలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మనం బులెటిన్లు రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. తదనుగుణంగా వాళ్ళందరూ ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వారు తీసుకుంటూనే ఉంటారు. ఓకే, సో చూస్తూ ఉండగా దాదాపు మనం చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కూడా మనకు రెడ్ అలర్ట్ కి సంబంధించి 4 జిల్లాలకైతే మనకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇటు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నిర్మల్, జగిత్యాల, సో ఈ జిల్లాలకు సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్ అనేది మనకు ఏర్పడింది. అదే విధంగా ఇటు మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇప్పటికీ కూడా అక్కడ జలజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వాగులు, వంకలు, ప్రాజెక్టులు, డ్యామ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు పొంగి పొలుతా ఉన్నాయి. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళొకసారి కూడా రెడ్ అలర్ట్ అంటూ కూడా IMD వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదే విధంగా మిగతా జిల్లాలు మనం చూస్తూ ఉన్నాగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఇటు ములుగు, దాంతో పాటు మహబూబాద్, వరంగల్, హన్మకొండతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటతో పాటు ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే దాదాపు మనకు అక్కడ కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్, దాంతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరితో పాటు ఇటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపటికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఒక 6 జిల్లాలకు మాత్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏదైతే కొనసాగుతుందో ఆ అల్పపీడన ప్రాంతం అయితే మనకు తీరం దాటిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చే 2 రోజుల పాటు ఎఫెక్ట్ ఉండే వర్షాలకు సంబంధించి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, అదే విధంగా ఇటు రాష్ట్ర మంత్రి CM కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, దాంతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్ తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.